నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారికి ప్రత్యేక పూజలు. 3 రోజుల పాటు ధ్యానంలో ఉండనున్న నరేంద్ర మోదీ. ముగిసిన సార్వత్రిక ఎన్నికల 7వ దశ ప్రచార పర్వం. 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు జూన్ 1న జరగనున్న పోలింగ్. కౌంటింగ్ కేంద్రాల్లో అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తామన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి. మచిలీపట్నంలోని ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ముఖేష్ కుమార్ మీనా. కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు. జూన్ 5న ఆంధ్రప్రదేశ్లోకి రుతుపవనాలు వచ్చే అవకాశం. వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల 7వ దశ ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది. గత 2 నెలలుగా నిర్విరామంగా బీజేపీ తరపున ప్రచారాన్ని నిర్వహించిన ఆ పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకున్నారు. తొలుత స్వామి వివేకానంద రాక్ మెమోరియల్కు ప్రధాని వెళ్లారు. అనంతరం శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేసిన అనంతరం స్మారక మండపంలో ఉన్న ధ్యాన మందిరంలో ధ్యానంలో నిమగ్నమయ్యారు. జూన్ 1వ తేదీ సాయంత్రం వరకు అక్కడే ధ్యానం చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని రాకను పురస్కరించుకుని కన్యాకుమారి అంతటా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల తుది దశ అయిన 7వ దశ పోలింగ్ ప్రచారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ముగిసింది. జూన్ 1న శనివారం ఈ దశకు పోలింగ్ జరగనుంది. తుది దశలో మొత్తం 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. తుది దశ పోలింగ్ జరగనున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లు ఉన్నాయి. 57 స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల తుది దశ 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. ఈ తుది దశలో ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి వరుసగా 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నటి కంగనా రనౌత్, హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. బీహార్లోని పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధినేత పూర్వ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె నిసా భారతి పోటీలో ఉన్నారు. అలాగే బీహార్లోని పాట్నా నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ నాయకులు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు. పంజాబ్లోని జలంధర్ నియోజకవర్గం నుంచి పూర్వ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్జీత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీవారి దర్శనానికి తిరుమల చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ, టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో అమిత్ షా తిరుమలకు చేరుకున్నారు. రేపు ఉదయం స్వామివారిని హోంమంత్రి దర్శించుకుంటారు.
ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అత్యంత పర్యావరణ అనుకూల ఎన్నికలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 7 దశల ఎన్నికల్లో భాగంగా లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 6 దశలు పూర్తి కాగా జూన్ 1న 7వ దశ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నికల కోసం 56 లక్షల ఈవీఎంలను వినియోగించినట్టు తెలిపారు. తద్వారా వేలాది టన్నుల కాగితం ఆదా అయిందని, ఇది పర్యావరణానికి అత్యంత మేలు చేసే విషయమని పేర్కొన్నారు. పైగా ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, విష్ణు కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద రిజిస్టర్లో సంతకం చేసి పరిశీలించారు. కౌంటింగ్ రోజు వాహనాల మళ్లింపు, పాసుల జారీ, మీడియా సెంటర్ ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. కౌంటింగ్ సెంటర్స్ పార్లమెంట్ మరియు అసెంబ్లీ చూడడం జరిగింది. సార్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎట్లా చేయడం జరుగుతుంది, కౌంటింగ్ ఏజెంట్స్ ఏం పాయింట్ వరకు వస్తారు, తర్వాత సెక్యూరిటీ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది, తర్వాత కౌంటింగ్ సెంటర్ లోపల ఏమేమి అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ రోజు క్యాండిడేట్స్ ఏం పాయింట్ వరకు వస్తారు, కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ ఆఫీషియల్స్ కోసం బస్సెస్ ఎట్లా ప్లాన్ చేస్తున్నాము, సో అన్ని విషయంలో చర్చ చేయడం జరిగింది, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎస్ఆర్కేఆర్లో వెళ్ళి అక్కడ 3 tier సెక్యూరిటీ చూడడం జరిగింది, అండ్ సిఐఎస్ఎఫ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఎట్లా ఉంది సిచ్యువేషన్, క్యాండిడేట్స్ వస్తున్నారా, క్యాండిడేట్స్ ఏజెంట్స్ వస్తున్నారా, అటువంటి క్వశ్చన్స్ కూడా సార్ అడిగారు, అండ్ మనం రెస్పాన్స్ ఇచ్చాము. తర్వాత ఎస్ఆర్కేఆర్లో యాజ్ వెల్ యాజ్ విష్ణు కాలేజ్ 2 సెంటర్లో మనం మీడియా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ మీడియా సెంటర్స్ కూడా చూడడం జరిగింది. సో అక్కడ అరేంజ్మెంట్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి, అన్నీ బేసిక్లీ మనం సరికి ఆన్సర్స్ ఇచ్చాము. ఇంకా కాకుండా ఇప్పుడు విష్ణు కాలేజ్లో కూడా చూశారు. విష్ణు కాలేజ్లో పాల్కొల్లి, ఆచంట, నరసాపురం, తణుకు 4 కాన్స్టిట్యున్సీ సంబంధించి స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ సెంటర్స్ సార్ విజిట్ చేశారు. అండ్ పార్లమెంట్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కూడా ఇక్కడే చేస్తున్నాము, ఆ సెంటర్ కూడా సార్ ద్వారా విజిట్ చేయడం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలోని కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాళ్లు, అక్కడి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ సెంటర్ పరిసరాలలో 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్లు ఎవరైనా గొడవలకు, అల్లర్లకు పాల్పడితే వారిని వెంటనే అరెస్టు చేస్తామన్నారు. ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ ట్యాబులేషన్ సంబంధించి, ఎన్కోడ్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్, దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతో పాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. తర్వాత ఈ సెకండ్ లేయర్, సెకండ్ పెరిమీటర్, థర్డ్ పెరిమీటర్ కూడా ఎస్పీ గారు అన్ని అరేంజ్మెంట్ చేశారు. ఇంతకుముందు ఎస్పీ గారితో కూడా డిస్కషన్ జరిగింది. ఆ రోజు చేయాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కౌంటింగ్ డే సంబంధించి
తర్వాత కౌంటింగ్ డే తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఇక్కడ అయితే జరగలేదు, బట్ కొన్ని జిల్లాల్లో జరిగినాయి. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 111 స్థానాల్లో 20 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ స్థానాల ఫలితాలను మధ్యాహ్నం 2 గంటల్లోగా ప్రకటిస్తామని తెలిపారు. మరో 61 స్థానాల్లో 21 నుంచి 24 రౌండ్ల వరకు లెక్కింపు ప్రక్రియ ఉంటుందని, సాయంత్రం 4 గంటల్లోపు వీటి ఫలితాలు వెల్లడవుతాయన్నారు. ఇక మిగిలిన 3 స్థానాల్లోనూ 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని, సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు పూర్తి చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని తెలిపారు. సత్వరమే ఫలితాల ప్రకటనకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. టేబుళ్లను పెంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈవీఎంలు ఉండే స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమోన్ ఆదేశించారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను నియోజకవర్గాల వారీగా ఆముదాల వలస రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్లు అన్ని క్షుణ్ణంగా పరిశీలించి సందర్శకుల పుస్తకంలో కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం అక్కడి నుంచి పార్కింగ్ ప్రాంతాన్ని పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. అంబులెన్సులు నిలుపు స్థలం, వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనున్న స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ తదితరమైనవి ఏర్పాటు చేయనున్న ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని ఏలూరు జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ అన్నారు. కలెక్టరేట్లో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ల లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన తెలిపారు. కలెక్టరేట్లో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాయలసీమ విశ్వవిద్యాలయంలో పూర్తి బందోబస్తు మధ్య కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 17 నుంచి 21 రౌండ్లలో పూర్తవుతుందన్నారు. పాణ్యం నియోజకవర్గం మాత్రం 26 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ఒక్కో రౌండ్ పూర్తవడానికి అరగంట సమయం పడుతుందన్నారు. ఫ్లోర్ కేటాయించడం జరిగింది. అదే ఫ్లోర్లో స్ట్రాంగ్ రూమ్లు, దాని స్ట్రాంగ్ రూమ్ పక్కనే కౌంటింగ్ హాలు కూడా అక్కడే పెట్టడం జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఫర్ పార్లమెంట్ అంటే కర్నూలు పార్లమెంట్కి సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ వేరే రూమ్లో జరుగుతుంది. అది లైఫ్ సైన్సెస్లో 2nd ఫ్లోర్లో జరుగుతుంది. ఈ వారం రోజుల్లో పోస్టల్ బ్యాలెట్ నంబర్ని దృష్టిలో పెట్టుకొని పాణ్యము అండ్ కర్నూలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కూడా వేరే రూమ్ పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే ఇద్దరికి కూడా పాణ్యం 6,000 సుమారుగా అండ్ కర్నూలు సుమారుగా 5,500 పోస్టల్ బ్యాలెట్ వచ్చినాయి కాబట్టి అవి సపరేట్ టేబుల్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండింది. కాబట్టి సపరేట్ టేబుల్స్ వేసుకోవడానికి ఆ రూమ్ సరిపోక పక్క రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. సో కర్నూలు అసెంబ్లీ, పాణ్యం అసెంబ్లీ పోస్టల్ బ్యాలెట్లు కూడా వేరే రూమ్లో కౌంటింగ్ చేస్తాము. దానికి సంబంధించిన పర్మిషన్లు కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి అందుకోవడం జరిగిందండి. 17 రౌండ్స్లో కౌంటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. పార్లమెంట్లో, కర్నూలు పార్లమెంట్లో అత్యధికంగా ఆలూరు కాన్స్టిట్యున్సీలో 21 రౌండ్లు జరుగుతాయండి. ఇప్పుడు స్వల్ప విరామం. మన
డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి. బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి? బిల్లట సంగతి ఏది నీ కాడి పిన్ని? ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వొద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి. తినడం ఛాంపియన్షిప్ జరిగిందా? ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ విజయవంతంగా నిర్వహించేలా ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి కె కార్తిక్ సూచించారు. విజయనగరంలో కౌంటింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు అంశాలపై కౌంటింగ్లో పాల్గొనే ప్రతి అధికారి క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం ఫలితాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని వివరించారు. ప్రాసెస్లో మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏ విధంగా చేయాలి, ఇనీషియల్ కౌంటింగ్ ఏమిటి, తర్వాత ఫైనల్ కౌంటింగ్ ఏమిటి, అదేవిధంగా ఈవీఎం కౌంటింగ్ హాల్లో స్పెషల్ కేసెస్ వస్తే ఏం చేయాలి, అండ్ రెగ్యులర్ కౌంటింగ్, టేబుల్ వైజ్ కౌంటింగ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ఫార్మాట్స్ అనేవి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వాటికి మీ అందరికీ కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. సో బ్రీఫ్లీ ఇప్పుడు ప్రెజెంటేషన్ 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం, స్లైడ్ బై స్లైడ్. సో పోస్టల్, మీలో కొంతమంది పోస్టల్ బ్యాలెట్కి అలాట్ అవుతారు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి అలాట్ అవుతారు, కొంతమంది ఈవీఎం కౌంటింగ్కి అలాట్ అవుతారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బోత్ పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎం కౌంటింగ్ ప్రొసీజర్ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాలి. స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది ఆల్రెడీ ముందు కౌంటింగ్ డ్యూటీలో పనిచేశారండి, దగ్గర వాట్ ఆర్ ద లీగల్ ప్రొవిజన్స్ గవర్నింగ్ ద కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ లేఅవుట్ ఎలా ఉంటుంది, ఈవీఎం కౌంటింగ్ హాల్ లేఅవుట్ ఎలా ఉంటుంది, కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ ఎలా చేస్తాము, అండ్ ఈవీఎం కౌంటింగ్ దగ్గర అలాట్ అయిన టీమ్ 17C Part 2 ఎలా ఫిల్ చేస్తారు, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూస్తాము. ఉభయ తెలుగు రాష్ట్రాలలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ద్వారా పలు చోట్ల శిబిరాలను నిర్వహించి ప్రతిభావంతులను తల్ సైనిక్ క్యాంపునకు ఎంపిక చేస్తామని ఎన్సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టరేట్ జనరల్ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి తెలిపారు. గుంటూరులోని విఐటి కళాశాలలో జరుగుతున్న బాలికల శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయి శిబిరాల్లో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లను ఢిల్లీ స్థాయిలో జరిగే తల్ సైనిక్ క్యాంపునకు ఎంపిక చేస్తామన్నారు. వేరియస్ టాలెంట్స్ ఐడెంటిఫై చేస్తామండి. అంటే ఇక్కడ నుంచి ఇది బిల్డప్, ఈ క్యాంప్ ఈజ్ బిల్డప్ ఫర్ గోయింగ్ టు నేషనల్ క్యాంప్. ఈ తర్వాత వచ్చే ఫస్ట్ నేషనల్ క్యాంప్ ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్ అని ఉంటుంది ఢిల్లీలో. ఆ క్యాంప్కి పిల్లల్ని సెలెక్ట్ చేస్తామండి. ఇక్కడ నుంచి షార్ట్ లిస్ట్ చేస్తాము. ఈ సెలెక్షన్ తర్వాత నెక్స్ట్ ఇంటర్ గ్రూప్ కాంపిటీషన్ అవుతుంది ఫర్ ఆల్ ఇండియా తల్ సైనిక్ క్యాంప్. అందులో ఈ సెలెక్ట్ అయిన పిల్లల్ని పంపించేసి అక్కడ నుంచి వాళ్ళని మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మన ఏపీ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ టీం రెడీ చేస్తాం. ఆ టీంని పంపిస్తాం ఫర్ కాంపిటీషన్స్, ఫర్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్. మెయిన్ ఉద్దేశం అదండి, ముఖ్య ఉద్దేశం. అదొకటే కాకుండా ఈ క్యాంప్ నుండి మేము దిస్ ఇయర్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అడ్వెంచర్ యాక్టివిటీస్. ఇంతకుముందు అడ్వెంచర్ యాక్టివిటీస్ సెపరేట్గా జరిగేది, అడ్వెంచర్ క్యాంప్ సెపరేట్గా జరిగే దానికి వెళ్ళేవారు పిల్లలు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఆల్రౌండ్ ఎక్స్పోజర్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశం. మనకి ఫస్ట్ ఫేజ్లో 26,000 వేకెన్సీస్ ఇచ్చారు, 26,000 వేకెన్సీలు. నెక్స్ట్ ఇయర్ కూడా నా ఉద్దేశంలో అలాగే ఉంటుంది. సో దిస్ టైం రిపబ్లిక్ క్యాంప్కి వెళ్ళినప్పుడు గర్ల్స్ ఎక్కువ వెళ్ళారు, బాయ్స్ తక్కువ వెళ్ళారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే వైసీపీ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసిన పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలోని బృందం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రశాంత వాతావరణం జరగకుండా అల్లర్లు సృష్టించాలని వైసీపీ ప్రయత్నిస్తోందన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ
తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి. రూల్స్ పాటించే వాళ్ళు వెళ్ళొద్దు, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు. రూల్స్కి అడ్డంగా తిట్టంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అవన్నీ కూడా కఠినంగా శిక్షించాలని కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ మరింత ఇనుమడిస్తుందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ప్రముఖ న్యాయవాది ఖండ్రిగ ఉమ తెలిపారు. శ్రీకాళహస్తిలో దూరదర్శన్తో ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి సిఆర్సిపి, ఐపీసీ చట్టాల స్థానంలో కొత్త వాటిని తీసుకురావడం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు. నూతన చట్టాలతో న్యాయ వ్యవస్థపై ప్రజల్లో మరింత నమ్మకం కలుగుతుందని తెలిపారు. వస్తాయి, ఆల్రెడీ గెజిట్ని కూడా వెలువడించడం జరిగింది. అయితే ఈ న్యాయ సంహితలో 160 సెక్షన్ 2 నుండి ఏదైతే నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి మరణానికి కారణమవుతారో వారిని శిక్షించి 10 ఏళ్ళు వారికి జైలు శిక్ష వేసే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. కానీ అనేక మంది ఆటో డ్రైవర్లు దీని మీద ఆందోళన చేయడంతో దాన్ని తాత్కాలికంగా నిలిపివేసి మిగతా చట్టాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా మనకి అమల్లోకి వస్తాయి. అయితే జూలై మనకి ఎప్పుడైతే ఆగస్టు 11నే ఈ యొక్క చట్టాన్ని రూపొందించి దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే పార్లమెంటు స్థాయి సంఘానికి దీన్ని పంపించడం జరిగింది. వారు పరిశీలించిన తర్వాత డిసెంబర్ 20న లోక్సభలో, 21లో రాజ్యసభలో దీన్ని ఆమోదించడం జరిగింది. డిసెంబర్ 25న వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవాలని శ్రీకాకుళం నగరానికి చెందిన చింతాడ కృష్ణారావు అన్నారు. శ్రీకాకుళంలోని తిలక్ నగర్లో గత వారం రోజులుగా చిన్నారులకు వేసవి వినోద శిక్షణ కార్యక్రమాన్ని కృష్ణారావు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల్లో పఠనాశక్తి, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత పెంపొందేలా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ వేసవి వినోద శిక్షణ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతున్నాం. అన్నీ ఒక టీం వర్క్ లాగా ఉంది. ఇక్కడ అందరు ఫ్రెండ్స్తో అందరం చక్కగా ఆడుకోగలుగుతున్నాం. అన్ని కొత్త విషయాలు, కొత్త పద్యాలు, అన్ని స్టోరీస్ అన్నీ చెప్పగలుగుతున్నారు. మేము సరదాగా మా సెలవులన్నిటినీ చాలా ఉపయోగకరంగా వీళ్ళు మాకు చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. మాకు స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడగలుగుతున్నాము. ఇక్కడికి వచ్చిన స్టేజ్ ఫియర్ కూడా పోయింది. కొత్త స్టోరీస్, పాటలు, డ్యాన్స్లు, ఆటలు ఆడిపిస్తున్నారు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంట్లో టీవీలకి, ఫోన్కి చాలా పిల్లలందరూ అంటే పేరెంట్స్ పిల్లలు కామ్గా ఉండాలంటే పిల్లలకి ఫోన్ ఇచ్చేసి ఒక పక్కన కూర్చోబెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో టీవీలకి, ఫోన్కి అట్రాక్ట్ అవ్వకుండా మేము ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. In this summer camp, we are more excited as all children likes to have prizes in the participation or many games. They will likely to take many competition prizes, and it helps us to know more creative ideas and helps us in building very important creativity, and it helps us improve our creativity, and it also creates more creative thinking and life skills. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది పేరులోనే ఉంది, క్రియేటివ్ చిల్డ్రన్స్ క్లబ్. క్రియేటివ్గా మనం ఎట్లా ఏదన్నా విషయాన్ని క్రియేట్ చేయవచ్చును. మన మైండ్ ఎప్పుడు కూడా ఒక మోసలో ఆలోచిస్తుంది. అట్లా కాకుండా డిఫరెంట్గా థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, లేటరల్ థింకింగ్,
దీని మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఒకే మోసలో ఆలోచించకుండా డిఫరెంట్గా ఆలోచన చేస్తే వివిధమైనటువంటి వృత్తుల్లో మనం సెటిల్ అవ్వచ్చు. జనరల్గా ఏంటంటే ఏదో జాబ్ అంటారు, లేదంటే డాక్టర్ అంటారు, ఇంజనీర్ అంటారు, అట్లా కాకుండా చాలా వృత్తులు ఉన్నాయి. దాని ద్వారాగా మనము డిఫరెంట్ వేస్లోన మనం సెటిల్ అవ్వచ్చు అనేసి దీని మెయిన్ కాన్సెప్ట్. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ జిల్లాలో యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 20 మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. జిల్లాలోని అఖ్నూర్ చుంగిమోర్ ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. బస్సు దాదాపు 150 అడుగుల లోయలోకి బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లా శివఖోరీ ప్రాంతానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆకాశం నుంచి భూమిపై ఉన్న లక్ష్యాలపైకి ప్రయోగించే రుద్ర M2 మిసైల్ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా తీరం నుంచి Su-30 ఫైటర్ జెట్ ద్వారా ప్రయోగించిన రుద్ర నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అందుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రుద్ర M2 మిసైల్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. DRDOకు చెందిన పలు ల్యాబొరేటరీలు రూపొందించిన సాంకేతికతను ఇందులో వాడారు. నేలపై ఉన్న పలు రకాల శత్రు లక్ష్యాలను ఛేదించేందుకు రుద్ర క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్ర M2ను విజయవంతంగా పరీక్షించిన DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. రుద్ర M2 క్షిపణి పరీక్ష విజయవంతం కావడం భారత సాయుధ బలగాల బలాన్ని రెట్టింపు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేక శ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా కారు చౌకగా కక్షలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై IIT కేంద్రంగా పనిచేసే అగ్నికుల్ సంస్థ అగ్నిబాండ్ పేరిట తొలిసారి సబ్ ఆర్బిటాల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ప్రయోగాన్ని నిర్వహించింది. ఈరోజు ఉదయం 7 గంటల సమయంలో దీన్ని ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో తొలిసారి సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ లిక్విడ్ ఇంజిన్ కంట్రోల్ ఫ్లైట్ నిర్వహించినట్లయింది. ఇస్రో చైర్మన్ సోమనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు అగ్నికుల్ కాస్మోస్ సంస్థను అభినందించారు. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద మరో సంచలనం నమోదు చేశాడు. చెస్లో కొరకరాని కోయగా పేరొందిన మాగ్నస్ కార్ల్సన్కు మరోసారి ఓటమి రుచి చూపించాడు. ఈసారి అతన్ని క్లాసికల్ చెస్ గేమ్లో మట్టి కరిపించాడు. 2024 నార్వే చెస్ టోర్నమెంట్లో 3వ రౌండ్లో తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద 37 ఎత్తుల్లో మ్యాచ్ను గెలుచుకున్నాడు. ఫలితంగా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరగా కార్ల్సన్ 5వ స్థానానికి పడిపోయాడు. క్లాసికల్ చెస్లో పావులను కదిపేందుకు ఎంత సమయమైనా తీసుకోవచ్చు. ఒక్కోసారి తమ వ్యూహాలకు పదును పెడుతూ ఆటగాళ్లు ఒక్కో ఎత్తు కోసం గంట సమయం తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, లోక్సభ ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండడంతో మదుపర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపడం ఇందుకు కారణమైంది. దీంతో సూచీలు వరుసగా 5వ రోజు నష్టపోయాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 617 పాయింట్ల నష్టంతో 73,885 పాయింట్ల వద్ద, నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 22,488 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹83.31గా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అసలే రోహిణి కార్తె కావడంతో పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ ఎండ ప్రభావానికి గురై అస్వస్థతకు లోనవుతున్నారు. రాష్ట్రంలో ఈరోజు కూడా ఎండల తీవ్రత కొనసాగింది. వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.